ఒరే టీరా ఒరే కనీసం థ్యాంక్స్ అన్న చెప్పరా. థ్యాంక్ యూ. టీ టీ నాకు నక్క పంచుడు. టీ. థ్యాంక్ యూ. ఇక్కడ ఇచ్చాలే. మేడం కొరియర్. రండి. ఎవరి పేరు మీద వచ్చింది? వరుణ్ పేరు మీద వచ్చింది మేడం. వరుణ్ కా? తను ఇంట్లో లేడండి. సరే సైన్ చేయండి. పేమెంట్ ఎంతండి? ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది మేడం. ఓకే థ్యాంక్స్ అండి. వెల్కమ్ మేడం. వరుణ్కి వచ్చిందా? ఏం ఆర్డర్ చేశాడు? కంప్లీట్ డీటెయిల్స్ లేవు. ఏదో లేడీస్ గార్మెంట్స్ కి రిలేటెడ్ గా ఉంది. గిఫ్ట్ ఐటమ్ అనుకుంటా. కాస్ట్లీ కూడా. నన్ను అడగకుండా అంత ఖర్చు చేయడే. ఏ ఫ్రెండ్ దైనా బర్త్డే గానీ అకేషన్ గానీ ఉందనుకుంటా. వాటెవర్. అలాంటిదేమైనా ఉంటే మనీ నన్నే అడుగుతాడు కదా శైలు. కాస్ట్లీ కదా, నువ్వు కోప్పడతావేమోనని మామయ్య దగ్గర తీసుకుని ఉంటానులే. కోప్పడతాననా లేక అంత ఖర్చు పెట్టలేనని గెస్ట్ చేశాడా? అవే మాటలు బాలు. ఏం లేదు శైలు, నాన్న చాలా బాధ్యతగా చిన్నప్పటి నుంచి నేనేది అడగకుండానే అన్నీ అమరుస్తూ వచ్చాడు. నేను అదే రెస్పాన్సిబిలిటీ వరుణ్ దగ్గర చూపించాలనుకున్నాను. ఆ విషయంలో ఫెయిల్ అవుతున్నానేమో అని భయంగా ఉంది. నువ్వు అనవసరంగా చాలా దూరం ఆలోచిస్తున్నావు బాలు. రీజన్ లేకుండా వరుణ్ ఏం చేయడు కదా. తీసి చూద్దాం ఆగు. వద్దు శైలు, ఎప్పుడు లేంది వాడు పర్సనల్ స్పేస్ తీసుకున్నాడు. లెట్ ఇట్ బి హిస్ పర్సనల్. అలాగే. ఢిల్లీ ఢిల్లీ. ఏంటమ్మాయి గారు? వరుణ్కి ఏదో పార్సల్ వచ్చింది, తన గదిలో పెట్టేసాయి. అలాగేనండి. పర్ఫెక్ట్, గుడ్ జాబ్. థ్యాంక్ యూ మేడం. మన మోడల్ని ఒకసారి ఈ కాస్ట్యూమ్ వేసుకుని రమ్మని చెప్పు. ఓకే మేడం. విసు. ఎస్ మేడం. వాళ్ళ అప్డేట్స్ ఏంటో తెలుసుకున్నావా? ఏముంది మేడం, మనం జెట్ స్పీడ్ లో దూసుకెళ్తుంటే వాళ్ళు జెట్ లాగా నిద్రపోతున్నారు. అంటే మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ స్టేజ్ లో ఉంటే వాళ్ళకి ఇంకా టైలర్స్ దొరక్క సెర్చింగ్ స్టేజ్ లో ఉన్నారండి. చూడబోతే డ్రెస్సెస్ నెక్స్ట్ ఇయర్ కాంపిటీషన్ కి రెడీ చేసేలా ఉన్నారు. అబ్బే పాగల్, ఎల్లప్ప స్టిచ్చింగ్ స్పీడ్ చూస్తే నీ గుండెకు స్టిచ్చింగ్స్ పడతాయి. అంత ఈజీగా తీసుకోకుండా ఒక కన్నేసి ఉంచు. అలాగే మేడం. హలో ఎల్లప్ప గారు, కొన్ని మెటీరియల్స్ వచ్చాయి. మీరు వచ్చి అవి తీసుకువెళ్ళి వర్క్ స్టార్ట్ చేయండి. ఈ లోపు మెయిన్ డ్రెస్సెస్ కి మెటీరియల్ తెప్పిస్తాను. సరే మేడం, ఒక గంటలో వస్తాను. ఓకే బాయ్. హాయ్ అక్క. హాయ్. హాయ్ చరిత. హాయ్ బాలుగారు. హాయ్ చరిత. ఏంటక్క ఏదో మెటీరియల్ అంటున్నావు? మెటీరియల్ డెలివరీ అయింది చరిత, టైలర్ ని రమ్మన్నాను. ఓ పార్సల్ వచ్చేసిందా? నైట్ ఆర్డర్ చేసాం, అప్పుడే వచ్చేసిందంటే టూ ఫాస్ట్. మీరు ఆర్డర్ చేయడం ఏంటి? అదేంటి వరుణ్ మీతో చెప్పలేదా? రాత్రి డిజైనర్ వేర్ కోసం నాకు కాల్ చేశాడు. ఆన్లైన్ లో అవైలబుల్ లేదన్నారట. అందుకే అప్పటికప్పుడు మా ఇన్స్టిట్యూట్ డిజైనర్ నుండి స్పెషల్ ఆర్డర్ పెట్టించి మరీ తెప్పించారు. అవునా? వరుణ్ మాకు చెప్పలేదే. మేబీ సర్ప్రైజ్ చేయాలనుకున్నాడేమో. అయ్యయ్యో, నేనే రివీల్ చేసేసానే. పర్వాలేదులే, కానీ చాలా కాస్ట్లీ కదా చరిత. ఎంత స్పెండ్ చేసావు? నేనా? నో 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 నో, వరుణే ఆన్లైన్ పేమెంట్ చేశాడు. వరుణా? వరుణా? వరుణ్ ఢిల్లీ. ఢిల్లీ. ఏంటి బాబు గారు? వరుణ్ ఎక్కడా? ఉదయాననగా వెళ్ళారండి. ఎక్కడున్నారో ఏంటో మరి. ఇద్దరం కలిసి వచ్చామండి. ఉదయం నుండి మా ఇన్స్టిట్యూట్ లోనే ఉన్నాడు. డిజైన్స్, టైలర్స్ గురించి ఎంక్వైరీ చేస్తూనే కూర్చున్నాడు. ఎక్కడున్నాడు? గార్డెన్ లో ఏదో కాల్ మాట్లాడుతున్నాడు.
ఐఎమ్ సారీ వరుణ్. దేనికన్నయ్యా? మన ఇద్దరి మధ్య ఏదో డిస్టెన్స్ ఉన్నట్లు అనిపించింది. అది రాంగ్ అని అర్థమైంది. అందుకే. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? మెటీరియల్ పార్సిల్ వచ్చిందిరా అండ్ చరిత అంతా చెప్పింది. చెప్పేసిందా? నిన్ను వదిన్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. రియల్లీ థ్యాంక్స్ రా. దిస్ ఈస్ నాట్ సర్ప్రైజ్, ఇట్స్ ఏ గుడ్ సపోర్ట్. నువ్వు వదిన నా కోసం చేసిన వాటితో కంపేర్ చేస్తే ఇది నథింగ్ అన్నయ్య. నువ్వు మా బాధ్యతరా. అవును, ఆ మెటీరియల్ చాలా కాస్ట్లీ కదా, అమౌంట్ ఎలా అడ్జస్ట్ చేసావు? నాన్న ఇచ్చారా? లేదన్నయ్య, మా కాలేజ్ సీనియర్స్కి ఆన్లైన్ రికార్డింగ్ వర్క్ చేసి పెట్టాను. అదేం పెద్ద వర్క్ కాదన్నయ్య. మా ఫ్రెండ్స్ చాలామంది పాకెట్ మనీ కోసం చేస్తుంటారు. నేను కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుందని చేశాను. నువ్వు వదిన చెప్పకపోయినా మీ స్ట్రగుల్ నాకు తెలుసు అన్నయ్య. వరుణ్, నేను నానవేలు పట్టుకుని నడిచిన రోజుల కంటే నీ వెనకాల నడిచిన రోజులు ఎక్కువ అన్నయ్య. అలాంటిది మా అన్నయ్య అడుగులు ఎప్పుడు ఎలా పడతాయో తన జర్నీ ఏంటో గెస్ చేయలేనా? చాలా పెద్దవాడు అయిపోయావురా. బాధ్యత తెలియచెప్పాలి అనుకుంటే నువ్వు ఆల్రెడీ బాధ్యతలు తీసుకుంటున్నావు అని తెలియజేశావు. నువ్వు నాన్నని చూసి నేర్చుకున్నావు, నేను నిన్ను చూసి నేర్చుకున్నా అన్నయ్య. కానీ ఒకటి, ఇంకేవేం వద్దు, ఫస్ట్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి. నేను నాన్న గర్వపడేలా నువ్వు సెటిల్ అవడమే మాకు నువ్విచ్చే పెద్ద గిఫ్ట్. షూర్ అన్నయ్య. సరే, ఇంకా నాన్నతో నాన్నమ్మతో ఈ విషయాలు ఏవి షేర్ చేయకు. నాకు తెలుసు అన్నయ్య. సరే పద. మేడం, నేను ఎంత ఫాస్ట్గా కుట్టినా ఇవి పూర్తవడానికి 3 రోజులు టైం పడుతుంది. 3 రోజులా? 3 రోజులంటే కష్టం. స్టిచ్చింగ్ అవ్వాలి, వాటిని మోడల్స్కి తగ్గట్టుగా సెట్ చేసుకోవాలి. అమ్మో, చాలా కష్టమవుతుందండి. పోనీ ఇంకొక హెల్పర్ ఉంటే చేయగలుగుతారా? ఓ, అలా అయితే 2 రోజులు అయిపోతుంది. ఇప్పటికిప్పుడు అంత స్పీడ్గా స్టిచ్ చేసేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు బాలు? అక్క, మా ఎఫ్బి గ్రూప్ లో రోహిత్ అని ఒక అతను ఉన్నాడు. హీస్ రియల్లీ వెరీ వెరీ టాలెంటెడ్. అతను రకరకాల డ్రెస్సెస్ స్టిచ్ చేయడమే కాదు, డ్రెస్సెస్ ని కానీ శారీస్ ని కానీ డిఫరెంట్ స్టైల్స్ లో ఎలా కట్టాలో కూడా వీడియోస్ పెడుతుంటాడు. కావాలంటే చూడు. చూడు. పర్ఫెక్ట్ చాయిస్. చేరతా, ఇతన్ని కాంటాక్ట్ చేసి రేపు మార్నింగ్ వచ్చేయమని చెప్పు. ఓకే అండి. మరి నేను బయలుదేరుతానండి. ఓకే, ఉదయం వస్తానండి. ఏంటండి మీరు ఇంకెళ్ళలేదా? మీరేంటండి తీరిక ముచ్చట్లు పెట్టారు? అజయ్ గారు బామ్మగారు వెళ్ళింది పెళ్లికేనండి. బారసాల వరకు ఉండరు, భోజనం అవగానే వచ్చేస్తారు. ఏం కాదులే ఢిల్లీ, వరుణ్ ఫ్రెండ్ నాకు హెల్ప్ చేస్తుందని వాళ్ళకి తెలుసు. ఆశ్చర్యంగా ఉందే. దేనికి? చిన్నబాబు గారి ఫ్రెండ్స్ లో పనికొచ్చే వాళ్ళు ఉన్నారంటే అసలు ఏ రకంగా నమ్మారా అని. పద శైలు, మనకి చాలా పనులున్నాయి. ఆగండి, కూల్ డ్రింక్ ఏమైనా తాగుతారా? 1 minute. అరే ఢిల్లీ. రేష్మా, స్టిచ్చింగ్ వర్క్ ఎంతవరకు వచ్చింది? ఈ రాత్రికి కంప్లీట్ అయిపోతాయి మేడం. అంటే బాలు వాళ్ళు ఈరోజు వర్క్ స్టార్ట్ చేసిన మినిమం 2 days పడుతుంది. అంటే నేను వాళ్ళకంటే ఒక రోజు ముందే ఉంటాను. మేడం, మన దగ్గర ఉన్న మోడల్స్ అందరిలో ది బెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చాను. మీరు చూసి సెలెక్ట్ చేస్తే రేపు డ్రెస్ ట్రయల్స్ చేద్దాం మేడం. రేపు కాదు, ఇవాళే వాళ్ళంతా ఆఫీస్లో అవైలబుల్లో ఉండాలి. ఎందుకు మేడం? స్టిచ్ అయిన డ్రెస్సెస్ వెంటనే ట్రయల్స్ జరిగిపోవాలి. ఎందుకంటే మోడల్స్ ప్రిపేరింగ్లో కూడా
నేను వాళ్ళకంటే ముందే ఉండాలి. అయితే ఫొటోస్ చూసి సెలెక్ట్ చేయండి మేడం, పిలిపిస్తాను. అంత టైం లేదు, డైరెక్ట్గా రమ్మనండి. నా రిక్వైర్మెంట్స్ మీకు తెలుసు కదా. ఎస్ మేడం. విసు, ఎనీ అప్డేట్స్? వాళ్ళు ఈ పాటికి జస్ట్ ఫ్రెష్ అప్ అయి ఉంటారు మేడం. వాళ్ళకంటే ముందు మీరు టిఫిన్ చేసేయాలి, అందుకే టిఫిన్ చెప్పించేస్తాను. గెట్ లాస్ట్. హాయ్ అక్క. హాయ్. 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 తను రోహిత్. రోహిత్, బాలు, శైలు. హాయ్ అండి. హాయ్. హాయ్. హలో. అండ్ హీస్ వరుణ్. హాయ్ వరుణ్. హాయ్. మీరిద్దరు నాకు తెలియకపోవడం ఏంటండి? మీ లవ్లీ లైఫ్ పేజ్కి నేను పెద్ద ఫ్యాన్ని, ఇన్ఫ్యాక్ట్ మీ ఫాలోవర్ని. ఓ సో నైస్. వర్క్ ప్యాషన్ ఉన్న మనం అందరూ ఒకే చోట చేరామన్నమాట. రోహిత్, తను ఎల్లప్ప అని సిటీలో ఉన్న ఎక్స్పీరియన్స్ టైలర్. నువ్వు తనతో కలిసి వర్క్ చేయాలి. హాయ్. హాయ్. డిజైన్స్ అండ్ మెటీరియల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి సార్. ఇంకా మీరు వర్క్ స్టార్ట్ చేయడమే లేటు. ఎల్లప్ప గారు, మన ఇద్దరం ఒకేసారి డిస్కస్ చేసుకుని వర్క్ షేర్ చేసుకుందాం. షూర్, కమాన్ కూర్చోండి. రోహిత్, నీకు కంఫర్ట్ అనుకుంటే ఎల్లప్ప ప్లేస్కే వెళ్ళి నువ్వు వర్క్ చేసుకోవచ్చు కదా. నీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ మేము అరేంజ్ చేస్తాం. ఏం లేదు రోహిత్, ప్రోగ్రామ్ డేట్ ఎల్లుండే, అందుకే కాస్త హెవీ షెడ్యూల్. నో ప్రాబ్లం మేడం, ఐ విల్ గో దేర్. థ్యాంక్ యూ. వరుణ్, వీళ్ళ ట్రావెలింగ్, మెటీరియల్, ట్రాన్స్పోర్ట్, అక్కడి అరేంజ్మెంట్స్ అన్నీ నువ్వే చూసుకోవాలి. ఓకే అన్నయ్య. వరుణ్, నేను మీతో జాయిన్ అవుతాను. వై నాట్? షూర్, రండి. రోహిత్ పేమెంట్ గురించి ఏం మాట్లాడలేదేంటి? నేను వరుణ్తో అన్ని విషయాలు చెప్పాను. వరుణ్ మాట్లాడతానని చెప్పాడు బాలు. వెరీ గుడ్. హోప్ఫుల్లీ రేపు ఆఫ్టర్నూన్కి డ్రెస్సెస్ అన్నీ రెడీ అయిపోతాయి. వాట్ నెక్స్ట్? మోడల్స్ బాలు, మోడల్స్. మనకి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. నీకెవరు సూట్ అవుతారు అనిపిస్తుందో వాళ్ళని కాంటాక్ట్ చేద్దాం. ఓకే, చూద్దాం. ఏ పేమెంట్ కూడా దృష్టిలో పెట్టుకో. అదే కదా మెయిన్ ప్రాబ్లం. ప్రేమ జంట ప్రాబ్లం అంటోందేంటి? మేమేమైనా హెల్ప్ చేయాలా? వదినా, బావా, అక్క, బామ్మర్ది. ఎలా ఉన్నారు వదినా? బాగున్నాను శైలు. ఎలా ఉన్నావు బావా? నువ్వెలా ఉన్నావు? ఎలా ఉన్నావు అక్క? బాగున్నాను బాలు. అన్నయ్య, ఎలా ఉన్నారు? సూపర్ అమ్మా. ఏంటి సడన్ సర్ప్రైజ్ బావా? చూడాలనిపించింది, వచ్చేసాం. ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకునే వాళ్ళం కదా వదినా. చెప్పొస్తే మీలో ఈ యాంగ్జైటీని మిస్ అయ్యేవాళ్ళం కదా, అందుకే చెప్పలేదు. బామ్మా, మామయ్య, ఎవరొచ్చారో చూడండి. అరే మీరా? నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే బామ్మ. రండి, ఇదేనా రావడం? నమస్తే. మమ్మల్ని దీవించండి. చల్లగా ఉండండి. ఎలా ఉన్నారు బామ్మ? నాకే నా మనవరాలు నన్ను మహారాణిలా చూసుకుంటుంది. ఏమ్మా ఎలా ఉన్నారు? ఊళ్ళో అందరూ బాగున్నారా? అంతా బాగున్నారండి. కూర్చోండమ్మా. రాజీ, పద కూర్చో. రండి బామ్మ, కూర్చోండి. బామ్మా, కూర్చోండి. మా బావగారు ఏమంటున్నారమ్మా? కయ్యాలు తీరిపోయినా వియ్యంకుల వారు ఇంకా రాలేదేంటా అని బాధపడుతున్నారు. అలాగా? బావగారే స్వయంగా వచ్చి పిలిచికెళ్ళాలని చెప్పండి. అమ్మో, మీ కోడలు తీసుకెళ్ళినందుకే మా ఊర్లో హిస్టరీ క్రియేట్ అయింది. ఇంకా ఏకంగా మిమ్మల్ని తీసుకెళ్తే ఏముంది బావా, హిస్టరీ రిపీట్ అవుతుంది. ఇక్కడే మర్యాదలన్నీ కానిచ్చేస్తారా? కదలండి కదలండి. శైలు, తీసుకెళ్లి ఏం కావాలో చూడమ్మా, నేను వెళ్ళి వంట మొదలు పెడతాను. నానమ్మా, అక్కకి ఇష్టమైన వంటలేంటో చెప్తాను, అవి చేసేయ్. బామర్ది, బావని నేను కూడా ఇక్కడే ఉన్నాను. అక్క తిన్నాక మిగిలింది నీకే కదా బావా. నిన్ను మేడం,
మనం కుట్టించిన కాస్ట్యూమ్స్, వాటిని వేసుకోవాల్సిన మోడల్స్ అందరూ రెడీగా ఉన్నారు మేడం. మీరొచ్చి ఏ కాస్ట్యూమ్ ఎవరు వేసుకోవాలో డిసైడ్ చేస్తే చాలు. పద, వస్తున్నాను. మేడం మేడం, అంతకంటే ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి చెప్పాలి మేడం. ఏంటది? ఆ బాలు వాళ్ళు సిటీలో ఎవరో సీనియర్ టైలర్ని అండ్ ఒక బొటెక్ మెయింటైన్ చేస్తున్న అబ్బాయిని మింగిల్ చేసి వాళ్ళతో వర్క్ చేయించుకుంటున్నారట మేడం. ఐసి గట్టి పట్టుదలతోనే ఉన్నారన్నమాట. అసాధ్యులు. అంత లేదు మేడం, వాళ్ళని అటాచ్ చేసి ఆ సపోర్ట్ ఇచ్చింది బాలు తమ్ముడి ఫ్రెండు చరిత. ఆ అమ్మాయి ఒక ఫ్యాషన్ టెక్నాలజీ స్టూడెంట్. వాట్ ద హెల్? అవకాశాలు వీళ్ళని వెతుక్కుంటూ వస్తున్నాయా? వీళ్ళే అవకాశాలని వెతుక్కుంటూ వెళ్తున్నారా? వేట లేదు గేట లేదు మేడం. అది కూడా మనిద్దర పుణ్యమే. మనం కిడ్నాప్ చేయకపోతే వాళ్ళు ఇడిపించే వాళ్లే కాదు, వాళ్ళు విడిపించకపోతే ఆ పిల్ల కృతజ్ఞతతో ఇదంతా చేసేదే కాదు. సారీ మేడం. యూజ్లెస్. సిగ్గనిపించట్లేదా? ఎదగడం కోసం ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకోవాలా? ప్లీజ్ కూల్ మేడం, అదొక రాంగ్ కాంబినేషన్. ముసలోడు కుర్రాడు కలిసి ఏం పని చేస్తారు? అబ్బే, అది వర్కౌట్ కాదులేండి మేడం. రాంగ్. నీకక్కడ ఏజ్ గ్యాప్ కనిపిస్తోంది, నాకక్కడ అనుభవం ప్లస్ ఉత్సాహం కలిసి చేసే వర్క్ కాంబినేషన్ కనిపిస్తోంది. శైలు, అక్క బావకి ఏం తక్కువ కాకుండా చూసుకో. నువ్వేం కంగారు పడుకు బాలు. చిట్ అమౌంట్ తీయడం మంచిదైంది. అన్నీ నేను మేనేజ్ చేస్తానులే, ఓకేనా? మనం హ్యాపీగా మింగిల్ అవ్వాల్సింది పోయి హాఫ్గా ఉంటున్నాం. వాళ్ళు అర్థం చేసుకుంటారులే బాలు. ఆ మోడల్స్ విషయం ఏమైంది? 10 మందికి మెయిల్స్ చేశాను, కాస్ట్ కూడా వేశాను. రిప్లై కోసమే వెయిటింగ్. వరుణ్ని ఫాలోఅప్ చేసావా? స్టిచ్చింగ్ వర్క్ స్పీడ్గానే జరుగుతుందంట. తను రాత్రి అక్కడే ఉండి చూసుకుంటా అన్నాడు. అంతా బానే జరుగుతోంది, కానీ అనామిక ఏం అడ్డుపుల్ల వేస్తుందో అని కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్ పడకు, స్పాట్లోనే అనౌన్స్ చేస్తారు. అప్పటికి అనామిక ఏమీ చేయలేదు. మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేసాం. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. బామర్ది, మేమంతా అక్కడుంటే మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? రండి రండి. వాట్ లేడీస్, వంటలు గుమగుమలాడించేస్తున్నారు. బామ్మగారు అన్ని అదరు కొట్టేశారు. బావా, అన్నీ ఓ పట్టు పడదామా? దానికి మాత్రం రెడీగా ఉంటావే. మేము ఉన్నది అందుకు కదా. అయితే వంటలు మావి, వడ్డింపులు మీవి. పిల్లలు, మనం ఫ్రెష్ అయ్యొద్దాం. వీళ్ళు డైనింగ్ టేబుల్ సర్ది అన్ని వడ్డిస్తారు. మేమా? ఏ చేయరా? ఎందుకు చేయం? చేస్తాం చేస్తాం, లక్షణంగా చేస్తాం. మీరు వెళ్ళండి. ఏంటి బామర్ది తిప్పలు? పద పద. రాజాది రాజాను నేను రాజా. ఉదయం నుంచి ఎక్కడ పోయావురా? వరుణ్ బాబు గారికి సాయం చేద్దామని తనతో పాటు వెళ్ళానండి. అయ్యగారు, ఒక్కరోజు ఇంట్లో లేకపోయేసరికి కొత్త వంట వండి పెట్టేసుకుంటారా? రేయ్, నీ ఆత్రం గారు ఆగరా రే. హలో, మీరా కాదు, నేను. అదేంటంటే మీరు వ్యవసాయం వదిలేసి వంటగదిలోకి వచ్చారు? అబ్బాయి అంటే నేను. ఆయన మన గెస్ట్. ఏంట్రా మాటలు? రే ఢిల్లీ, రాజీ అక్క లోపల ఉంది, జాగ్రత్త. అమ్మో రాజుగారా, నేను చంపు.
పర్ఫెక్ట్. డ్రెస్సెస్ అన్ని మోడల్స్ అందరికి చాలా బాగా సెట్ అయ్యాయి. విసు, ఎస్ మేడం. అందరినీ ఒకసారి ర్యాంప్ వాక్ ప్రాక్టీస్ చేయమని చెప్పు. ఎవ్రీవన్ షుడ్ బి పర్ఫెక్ట్. ఓకే మేడం. బాలు వాళ్ళు ఏ మోడల్స్ అపాయింట్ చేసుకున్నారో తెలుసా? ఈజీ క్రియేషన్స్ నుంచి వెళ్ళిపోవడంతో వాళ్ళకి సపోర్ట్ చేస్తే తర్వాత మన దగ్గర వర్క్ దొరకదన్న భయంతో వాళ్ళకి అందరూ నో చెప్పారట మేడం. ఈజీ క్రియేషన్స్ వాల్యూ ఏంటో వాళ్ళకి ఇప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారో నేను చూస్తాను. ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే అర్థం కావడం లేదు బామ్మ. డ్రెస్సెస్ అయితే రెడీ అయిపోయాయి. కాసేపట్లో ఎల్లప్ప వాటిని తీసుకొచ్చేస్తాడు. కానీ ట్రయల్ చేయడానికి, షోలో ఎగ్జిబిట్ చేయడానికి మోడల్సే దొరకలేదు. పిచ్చి పిల్లలారా, రామదండులా మనమే ఇంతమంది ఉంటే మళ్ళీ వేరే వాళ్ళెందుకు? ఏమంటున్నావు నానమ్మా? అనుకూలంగా లేని పరిస్థితుల్ని కూడా తనకి అనుకూలంగా మార్చుకునే వాళ్ళే సమర్థులు అంటున్నాను. అంటే మనమే మోడలింగ్ చేద్దామంటావా? మనమా? ఆ? ఏ అదేమైనా బ్రహ్మ విద్య? దాని పర్పస్ ఏంటి? మీరు కుట్టిన డ్రెస్సులు అందంగా కనపడడం, అంతే కదా? అందంగా చూపిస్తే పోలా? ఏమంటారా? ఓకే, డన్. నేనెలా చెప్తా? నువ్వే చెప్పు. నా వల్ల కాదు, నువ్వే చెప్పు. నా వల్ల కాదు, నువ్వే చెప్పు. ఏంటదినా? అన్నయ్య ఏమంటున్నాడు? కొంపతీసి ఊరికెళ్లే ప్లాన్లు ఏం లేవు కదా? అలాంటిది ఏమైనా ఉంటే చెప్పండి, బావని ఎక్కడే కట్టుపడేస్తాను. వచ్చేప్పటి కాకుండా నేను ఎక్కడికి వెళ్తాను బామ్మర్ది? ఏం పని బావా?